హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఫెంగల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. బట్ అన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఫెంగల్ తుఫాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ, చిత్తూరు, కడప ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల్లో భారీ వర్షపాతం కొనుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు మధ్యాహ్నానికి మరింతగా పెరగనున్నాయి. సముద్ర మట్టానికి 2.6 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలు నేరుగా ఈ అల్పపీడనం కోస్తాంధ్ర జిల్లాలకు విస్తరించడంతో కోస్తా తీర ప్రాంతాల వెంబడి కూడా భారీగా బలమైనటువంటి గాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యమలు, అల్లూరి సీతారామరాజు, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో నమోదు కానున్నాయి. ఈ తర్వాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలోని పశ్చిమ తెలంగాణ జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణమే ఉంటుంది. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో చలి తీవ్రత భారీగా పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.